యాక్చువల్గా మనకు వచ్చేసి ఇక్కడ దాకా అయిపోయింది. గణతంత్ర రాజ్యాలు వచ్చేసి మగధ, కోసల, వచ్చి, అస్మాక రాజ్యాలు ఉంటాయి. మగధ రాజ్యానికి ఏమో కొందరు రాజులు ఉంటారు. మనకు అస్మాక రాజ్యానికి ఏమో శాతవాహన రాజులు ఉన్నారు. మగధ రాజ్యానికి ఏమో బింబిసారుడు, అజాతశత్రు, మౌర్య సామ్రాజ్యానికి ఇట్లా మనకు ప్రతి ఒక్కరు గణతంత్ర రాజ్యం ఏర్పడింది. తర్వాత వచ్చేసి గుప్త సామ్రాజ్యానికి వచ్చేసి గుప్తులు అనేటి వారిలో పరిపాలిస్తారు. మొదటి 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 సముద్రగుప్తుడు, రెండవ సముద్రగుప్తుడు, మూడవ సముద్రగుప్తుడు, అట్లా స్కందగుప్తుడు, అట్లా అని ఆధిపత్యాన్ని అనేది పూర్తిగా పరిపాలిస్తారు అన్నట్టు. గుప్త సామ్రాజ్యం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ గణతంత్ర రాజ్యాలు ఏర్పడిన దాని ప్రకారం. వీళ్ళు చేసేది ఏంటిదని అంటే ఎక్కడైనా గుప్తులు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఓడిపోతే అక్కడనే ఆ రాజునే సామంత రాజుగా ఉంచేవాళ్ళు అన్నట్టు. తర్వాత వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ నిర్మాణం వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ప్రభుత్వం అనేది నడుస్తుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అంటారు. ఇక్కడ ఎన్నికలు అనేటివి జరుగుతాయి. అంటే రాజ్యపాలన ఉండదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రాజ్యపాలన ఎప్పుడో 1900 అంతకుముందే అయిపోయింది అన్నట్టు. ప్రజల కొరకు ప్రజల చేత అని అబ్రహాం లింకన్ ఎప్పుడు చేస్తాడో చూసి 5 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీలు అంటే మనకు ఓన్లీ గ్రామ పంచాయతీలు, మనం గ్రామంలో ఉంటున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ అని అంటే విలేజ్ పంచాయతీలు ఉంటాయి. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు అంటే 18 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు, ఆ ఊళ్ళో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ గ్రామంలో ఉంటారు అన్నట్టు. తర్వాత గ్రామ సభ అనేది ఏమైనా సమస్యలు ఉంటే అవి తీర్చుకోవడానికి అనేటివి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంజీఎన్ఆర్జీఈ మీరందరికీ తెలుస్తుంటుంది. కరువు పని పోతున్నాం అని అంటారు కదా. ఇది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అంటారు దీన్ని. ఇది అంటే కనీసం సంవత్సరంలో 100 రోజులు అనేటివి పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినది ఇది. గ్రామ పంచాయతీ నిర్మాణం అనేది వచ్చేసి ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయిస్తారు. అంటే ఎన్నికలు జరుగుతాయి అన్నట్టు. గ్రామ పంచాయతీ కూడా ఓటర్కి ఉండాలి, కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. వార్డు సభ్యునికి కూడా సేమ్ అంతే. గ్రామ ఓటర్ అనేది సర్పంచ్కి మరియు వార్డు మెంబర్కి ఇద్దరికి ఓటు వేస్తాడు అన్నట్టు. సర్పంచ్ అనే అతను గ్రామ పంచాయతీకి పెద్ద అన్నట్టు, గ్రామానికి మొదటి పౌరుడు కూడా. వచ్చే ఆదాయ వ్యవహారాన్ని కూడా చూసుకుని సర్పంచ్ వయస్సు వచ్చేసి కనీస వయస్సు అంటే పోటీ చేయడానికి వచ్చేసి 21 సంవత్సరాలు. తర్వాత వచ్చేసి ఉప సర్పంచ్ అంటే వార్డు మెంబర్లో అందరిలో గెలిచిన అతన్ని ఉప సర్పంచ్గా తీసుకుంటారు. కార్యదర్శి అని అంటే సెక్రటరీ. ఇతని ప్రభుత్వ ఉద్యోగ ద్వారా నియమితమవుతాడు. రాత పరీక్ష ద్వారా ఇతనికి కూడా గ్రామ పంచాయతీ అధికారులు సమావేశాలు నిర్వహించే అధికారం ఉంటుంది అన్నట్టు. పాఠశాలలో నిధులు, గ్రామ శిశు సంరక్షణలు, వీధి దీపాలు, మురికి కాలువలు అన్నీ అనేటి ఇవన్నీ వస్తాయి అన్నట్టు. గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెలకు ఒకసారి జరుగుతుంది. అంటే సంవత్సరానికి 12 సార్లు జరుగుతుంది. కనీసం సగటు మంది హాజరు కావాలి ఈ సమావేశాలకి. యాక్చువల్గా ఇప్పుడు 3 నెలలకు ఒకసారి గ్రామ సభ అనేది నిర్వహిస్తున్నారు. ఓటర్ వయసు వచ్చేసి 18, పోటీ చేసే అతని వయసు వచ్చేసి 21 సంవత్సరాలు అనేది ఉండాలి. తర్వాత
జంగమ అజిపల్లి. ఇది యాక్చువల్గా అజిపల్లి 2006 డిసెంబర్ 8న గ్రామ నిర్మల గ్రామ పురస్కారం జంగమ్మ అజిపల్లి. డిసెంబర్లో ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా నిర్మల పురస్కార్ అనే అవార్డు తీసుకుంది అన్నట్టు. తారేడారి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే రాజస్థాన్లోని ఆరవల్లి పర్వతాల దగ్గర ఉంటుంది. ఇది ఎడారి అన్నట్టు, అంటే ఇసుకతో ఉంటుంది అన్నట్టు. పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన. పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అంటే జనాల దృష్టిలో మామూలుగా ఏంటిదని అంటే నగర పంచాయతీ, మున్సిపల్ పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, కార్పొరేషన్. కార్పొరేషన్ అంటే 20,000 నుంచి 40,000 దాకా జనాభా ఉంటుంది. నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్ అంటే 40,000 నుంచి 3 లక్షల దాకా జనాభా ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 లక్షల నుంచి అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటుంది. ఇది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత సర్పంచ్, చైర్మన్, మేయర్లను ఓటర్లు ప్రత్యేక విధానం ద్వారా ఎన్నుకుంటారు. ఇది అందరికీ తెలిసింది. పురపాలక సంఘం ఇక్కడ మన గ్రామ పంచాయతీ ఎలా చేస్తాడో మేయర్ కూడా అదే విధంగా అతని యొక్క విధుల్ని నిర్వహిస్తాడు. ఇది వచ్చేసి ఇదే పురపాలక సంఘం చేసే విధులు ఏంటి అని అంటే గ్రామ పంచాయతీ చేసే విధులు అంటే మురికి కాలువలు అవి ఇవి అనేవి. అది వేములవాడ నగర పంచాయతీ గురించి శ్రీ రాజరాజేశ్వర దాని గురించి ఈ వేస్ట్ అనేది కలిగి ఉంటుంది. ఆకాశగంగా అంటారు దీన్ని. మన సమాజంలో వైవిధ్యం అని ఇంకొకటి 15వ పాఠం, లాస్ట్ పాఠం. మన సమాజంలో వైవిధ్యం. తెలంగాణలో దాదాపు 7 భాషల వైవిధ్యం ఉంటుందండి. హైదరాబాద్ తెలుగు మరియు ఉర్దూ భాష 2 భాషల కవిత్వానికి సేమ్ ప్రాధాన్యత ఉంటుంది. తారేడారి భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్యలో ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ పశువులు ఉంటాయి అవి చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేసి అరబ్లో ప్రాంతం. రాజస్థాన్లో ముఖ్యమైన పట్టణాలు ఏంటి అంటే జైసల్మేరు, బికనేర్,